హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభానాని అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే నా బర్త్డే రోజు వీడియో అనమాట. మేము అసలు యాక్చువల్గా జనవరి 1 రోజే నాచారం నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. ఈవినింగ్ మేము చర్చ్కి అలా వెళ్ళాం అనమాట. సో ఇంటికి వచ్చే వరకే లేట్ అయిపోయిందని వెళ్ళలేదు. ఇంకెలాగో నెక్స్ట్ డే కూడా టెంపుల్కి వెళ్ళాలి కదా, అదేదో ఆ టెంపుల్కి వెళ్దాం అన్నట్టు ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇంకా బర్త్డే రోజు మార్నింగే లేచి కొంచెం స్పెషల్గా ఉండాలని ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాను అనమాట ఆ రోజు. అండ్ కలర్స్ కూడా ఫిల్ చేశాను. సో ఇంకా ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చి రెడీ అయ్యే వరకు మాకు ఆఫ్టర్నూన్ అట్లా టైం అయిందనమాట. ఇంకా మేము ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి అయితే. మేము ఒక 1 అవర్లో రీచ్ అయిపోయాం టెంపుల్కి. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందనమాట. ఈ టెంపుల్కి నేను ముందు వచ్చినట్టు నాకు అసలు గుర్తే లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చారంట మమ్మీ డాడీ నన్ను తీసుకొని. ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్న ఎంట్రన్సే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కాకపోతే ఆ రోజైతే క్లోజ్ ఉండే. ఇంకా నేను ఫస్ట్ టైం వచ్చినట్టే ఉండే నాకైతే టెంపుల్కి. సో ఎలాగో టెంపుల్ క్లోజ్ ఉందని కాసేపు టెంపుల్ చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దామని అట్లా వెళ్ళినాం అనమాట మేమందరం. సో ఇంకా టెంపుల్ ఓపెన్ అయ్యేంత వరకు మేమైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించుకుందామని టెంపుల్కి కొంచెం దూరంలో వెళ్ళామన్నమాట. సో అక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, లేదంటే వెజ్ అంటే వెజ్, ఏదైనా చేసిస్తారు మనకి. సో మనం వాళ్ళకి మనీ పే చేయాలి. మనీ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. కుకింగ్ కూడా చాలా బాగుందన్నమాట. మేమైతే ఇక్కడే కుకింగ్ చేయించుకున్నాం. ఇంకా మేము అది చెప్పేసి వచ్చేలోపు టెంపుల్ అయితే ఓపెన్ అయింది. ఈ టెంపుల్కి మమ్మీ డాడీ కూడా ముందు వచ్చారు, నాని కూడా ముందు వచ్చాడు. కానీ నేను వచ్చినట్టయితే నాకు గుర్తులేదనమాట ఈ టెంపుల్కి వచ్చినట్టు. సో నాకైతే మొత్తం ఫస్ట్ టైం అన్నట్టే ఉండే అనమాట. సో ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయాక మొత్తం టెంపుల్ అయితే చూసి వచ్చాం. సో మొత్తం టెంపుల్ ఎలా ఉందో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి.
సో మేమైతే దర్శనం మొత్తం అయిపోయాక బయటికి వచ్చి ఇక్కడ షాప్స్లో కొంచెం అయితే షాపింగ్ చేసామన్నమాట. అంటే ఎక్కువగా బొమ్మలు అవన్నీ తీసుకోలేదు, బికాజ్ ఇంతకుముందే మా ఊర్లో జాతర ఉంటే మమ్మీ అక్కడే తీసుకున్నారు పిల్లలకి అందరికీ కూడా. సో ఎక్కువగా ఏం తీసుకోలేదు, కాకపోతే వచ్చాం కాబట్టి నాకు ఎందుకో బ్యాంగిల్స్ తీసుకోవాలనిపించింది. అందుకని నాకు మా కోడలికి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. చిట్టి గాజులు నాకు చాలా నచ్చాయి, అందుకే ఆ గాజులు తీసుకున్నాను నేను మా కోడలికి. సో మేము మళ్ళీ టెంపుల్ నుండి రిటర్న్ అయ్యేలోపు మామయ్య వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారనమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం. ఇంటికి రాగానే కేక్ కటింగ్ కంటే ముందే కొంచెం పాటలు పెట్టుకొని అట్లా డ్యాన్స్లు వేసినాం అనమాట. సో ఇదే అనమాట నా బర్త్డే రోజు జరిగిన సెలబ్రేషన్ అంతా కూడా. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.